హాయ్ బడీస్! ఈరోజైతే చాలా సింపుల్ అండ్ టేస్టీగా వంకాయ కారం చేద్దాం. చూద్దాం రండి. ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం శనగపప్పు, కొంచెం ఎండు కొబ్బరి, కొంచెం చిన్నుల్లిపాయలు, కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు, కొంచెం ఎక్కువే కరివేపాకు తీసుకోండి. ఎందుకంటే కరివేపాకు కారం పిల్లలు పెద్ద ఇష్టంగా తినరండి విడిగా చేస్తే. ఇలా అయితే తింటారు. టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. కొంచెం కల్లుప్పు, కొంచెం కారం వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలండి. ఇలా గనక పక్కన పెట్టుకుంటే మనకి ఈజీగా కారం ఒక 10 మినిట్స్‌లోనే అయిపోతుంది. ఆ వంకాయలైతే మా చెట్టువేనండి. స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని కొంచెం ఎక్కువ ఆయిల్ ఏసుకొని ఇలా కట్ చేసుకొని వంకాయలు వేసుకోవాలి. వేసుకొని తిప్పుతూ కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకోవాలి. వంకాయలు కండ్రెక్కకుండా ఉంటాయండి. వేసి కలుపుకుంటూ ఉండాలండి వంకాయలని. ఈలోపు మనం ఒక ఆనియన్ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. ఈ క వంకాయ కారం అయితే మా ఆయనకి చాలా ఇష్టమండి. అలా మధ్యలో కలుపుతూ ఉండాలి. లేకపోతే మాడిపోతాయి. కొంచెం సేపట్లో అయిపోతుంది. ఏగిపోతాయి అనంగానే ఆనియన్‌ను తాలింపు గింజలు వేసుకోవాలి. ముందే వేసుకుంటే ఆనియన్స్ మాడిపోతాయండి. ఇలా వేసుకొని, కారం వేసుకొని మంచిగా ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవడమేనండి. కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఆఫ్ చేసుకోవడమే. అదండి వంకాయ కారం చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటది. సూపర్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు వేడి వేడిగా అన్నం వండానండి ఇప్పుడే. తిందాం రండి. కొంచెం అన్నం, కొంచెం కారం, రసం కూడా పెట్టానండి. నాకైతే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. అంత బావుంది కారం. మీరు కూడా ట్రై చేసి చూడండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా మరి.